హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మీకు సగ్గుబియ్యంతో వడియాలు సింపుల్ వేలో ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది. ఇక్కడ నేను 1 కిలో వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి. వడియాలంటే ఎక్కువనే ఒకేసారి పెట్టుకుంటాం కదండి, అందుకోసమే 1 కిలో దాకా నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. తెల్లటి పొడి మొత్తం ఏ విధంగా బాగా 2-3 సార్లు వాష్ చేసి వాటర్ పోసుకొని నైట్ మొత్తం నానపెట్టేసుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత మార్నింగ్ సరికి మనకి ఈ విధంగా నానిపోయి చాలా బాగా మెత్తగా అయి ఉంటుంది. వీటిని ఇప్పుడు గ్యాస్ పైన ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని వాటిలో సరిపడా వాటర్ని వేసుకొని ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మీరు కనుక బాగా గ్లాస్ దాకా సగ్గుబియ్యం తీసుకుంటే 1 గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 1 కప్పుకి 4 కప్పుల దాకా వాటర్ని పోసుకోవాలి. ఈ విధంగా సగ్గుబియ్యం మొత్తం వేసాక బాగా కలిపేసుకోవాలి. వాటర్ తక్కువైతే వాటర్ని మధ్యలో వేస్తూ బాగా కలిపేసుకోవాలి. జిగుటుతనం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక పక్క ఉడుకుతూ ఉండంగానే నేను మరో పక్కన ఇలా ఎండుమిరపకాయలను తీసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. అంటే మెత్తగా కాదు, కాస్త బరకగా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను ఇందులో వేసుకోవటానికి. ఇంకాస్త బరక బియ్యం కూడా మనకు బాగా రెడీ. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి పక్కకు దించి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా మిక్సీకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం, అదేవిధంగా జీలకర్రను వేసి బాగా కలిపేసుకోవాలి. ఇదే ప్లేస్లో మీరు కారం పొడి కాకుండా, చిల్లీ ఫ్లేక్స్ కాకుండా పచ్చిమిర్చిని కూడా పేస్ట్ లాగా చేసి వేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఈ విధంగా వడియాల్లాగా వేసుకోవాలి. చాలా పల్చగా కాకుండా కొంచెం లావుగానే మందంగానే వేసుకుంటే వడియాలు మనకు తీసేటప్పుడు కూడా బాగా నీట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం వడియాలన్నింటినీ కూడా వేసుకోవాలి. పల్చగా అయిపోతే మనకు తీసేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత కొంచెం లావుగానే వేసుకోవాలి. మార్నింగ్ వేసుకుంటే మనకు ఈవినింగ్ సరికి బాగా ఎండిపోయి ఉంటుంది. వీటిని మరో పక్కన కూడా తిప్పేసి ఎండపెట్టుకోవాలి. ఈ విధంగా రెండు రోజుల వరకు ఎండపెట్టుకుంటే మనకు వడియాలు రెడీ అయిపోతాయండి. 2 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా వడియాలు బాగా రెడీ అయిపోయి ఉంటాయి. వీటిని ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి మనకు తగినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా వడియాలను వేస్తూ బాగా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అవుతూ ఎంత పెద్దగా మనకి పొంగుతూ వచ్చినాయి. ఈ విధంగా అన్ని వడియాలను కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. వేసుకున్నప్పుడు వడియాలు అందులో వేసుకొని తినేయచ్చు. చాలా టేస్ట్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఇంట్లో మీకు ఏ విధంగా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.